వచ్చినోడికి పిచ్చి లేచేలా చేసింది ఏనుగు. మనతో ఫోటో అంటే అంత ఈజీ కాదు, మరి అదరగొట్టేస్తాం. ఇక్కడ ఈ చింపు చేష్టలకైతే క్రేజీ క్రేజీ అనొచ్చు. ఇక్కడ ఈ సోంబాబు అర్థమవుతలు ఉంది కదా అని అనుకూలంగా నుంచుని దాంతో అడ్డమైన సుధ పెట్టాడు. ఏంట్రా నీకు భయం పెరుగులేదని దానికి కాలినట్టుంది. ఆగరా నీకు రోడ్డు విశాలంగా ఉంది, చుట్టూ ప్రశాంతంగా ఉంది, మొత్తానికి వాతావరణం మంచిగా ఉంది. మరి ఈ గ్యాప్ లో ఈ వానరానికి ఏమైందో ఊరుకుని ఊరికొచ్చి ఎదురు జల్లింది, మేడం ని ఉలికిపడేలా చేసింది. మరి అక్కడితో ఆగిందా అంటే లే, ఏదో ఉమాదం వచ్చిందానిలా మళ్ళొచ్చి పిల్లలు జల్లింది. ఏమైందో దీనికి అసలు ఏం పుట్టిందో నీకు? పెట్స్ ని చాలా మంది పెంచుకుంటారు గానీ వాటిని కరెక్ట్ గా వాడుకునేటోళ్ళు చాలా తక్కువ. అలా వాడుకోవడం విషయానికి వస్తే ఈసారి ఎవరో గానీ శరవేగంగా దూసుకొచ్చేస్తాడు ఫస్ట్ ప్లేస్ కి. చూడండి అసలు ఏ రేంజ్ లో వాడేస్తున్నాడు. ఈ రెండింటి పని ఏంటంటే పొయ్యి అరకుండా చూసుకోవడం. ఒకటి పుల్లలు పెడుతుంటే ఇంకోటి ఇసుక లేకుండా విసిరేస్తుంది. సూపర్ ఇవి చూడండి, ఇక్కడ సరదాగా గేమ్ ఆడుకుంటున్నాయన్నమాట. దొంగ పైన దండిగా 2 టీములు, ఎవరు ముందు పడితే వాళ్ళు ఓడిపోయినట్టు. మరి అటు తిప్పి ఇటు తిప్పి 2 టీముల్లో ఒక్కొక్కళ్ళు ఫస్ట్ క్రేజీ గేమ్ లా మారింది ఇప్పుడు. మరి చూసే వాళ్ళలో ఉత్కంఠత కూడా రేపెడుతున్నాయి. చూద్దాం ఎవరు గెలుస్తారు. తెలివి ఉండాలిరా భయ్, దేనికైనా తెలివి ఉండాలి. వెళ్తున్నప్పుడు ఎగబడి తింటే ఎంత తినగలం, అదే ఎలా చేస్తే తర్వాత ఆరాంసే తినొచ్చు. ఎట్లుంది మళ్ళా అది టెక్నిక్. ఇక్కడ ఈ డింగు డాంగు డాగుకి ఏం తోచట్లేదు అనమాట. అటు చూసి ఇటు చూసి ఇంక కాలువ దూకి అటు పోదాం అనుకుంది. అనుకున్నట్టే దూకింది గాని దూకాకే తెలిసింది అది గట్టు కాదు పెద్ద రొట్ట అని. ఏంట్రా ఇది, ఎవరైనా కాపాడండి అయ్యా నన్ను. వామ్మో సార్ ఉంటే చచ్చిపోతుండ్రా. కొంతమందికి ఏంటంటే దేన్నో దాన్ని గెలకందే చేతులు అస్సలు కుదురుకోవడం. ఏ అంటే అది వాళ్ళకి ఒక ఎడిక్షన్ అనమాట. కెలకరా అని నరాలు లాగేస్తాయి అనమాట. ఇదిగో ఇక్కడ వీడిలాగా. లేకపోతే ఇది చేసే పని ఏంటో చూడండి. ప్రశాంతంగా కూర్చున్న కోతిని అదరగొట్టేశాడు. దాని రియాక్షన్ చూడండి. ఎవడరా నువ్వు దమ్మరసాలి, పాపం వాటి పీసు మొత్తాన్ని చెడగొట్టేశాడు. ఈ పంది మొక్కను చూడండి, పని కట్టుకుని పని మొత్తాన్ని పెంట చేస్తుంది. వాటిని దొంపలాగా బుద్ధి పోనించుకున్నావు కాదటే అన్నట్టు చెత్త మొత్తాన్ని బయట బోర్లిచ్చేస్తుంది. ఇవి చూడండి, ఇక్కడ వీటికి పొరలడానికి బురదలేదనుకుంటా. పాపం అప్పుడే పోసిపోయిన రోడ్డుని నాశనం చేస్తున్నాయి. 3 కలిపి ముచ్చటగా ఎందుకు పనికి రాకుండా చేస్తున్నాయి. పోసినోడు పొద్దున్న వచ్చి చూస్తే పిచ్చెక్కిపోవడమే. ఇక్కడ ఈ బేరబోయే తంటారు చూడండి. ఆడెవడో పెట్టేవాడు నోటికి అందించిపోకుండా దూరంగా పడేసిపోయినట్టున్నాడు. అయినా బేరబోయే ఎక్కడ తగ్గేదలే, ఎలా అయినా సాధిస్తా అని పట్టుబట్టి మరీ పొట్ట నింపుకుంది. కేక. ఈ కుక్క కోతి దెబ్బలాట చూడండి, చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్టున్నాయి. మరి ఎంత వైరం ఎందుకో వీటికి. ఎవర్రా ఇది మన గల్లీలో కొత్తగా కానొస్తుంది. చూడండి దానికి ఏమైందో చూడండి. అసలు ఇది ఏంటంటావు భయ్యా? వామ్మో ఇదేదో తేడా. ఎవడ్రా దాన్ని అక్కడ పెట్టింది? పాపం దానికి కోపం వచ్చేస్తుంది అసలు. ఓ మూల చిన్నపాటి భయము, ఓ మూల ఫ్రస్ట్రేషన్. పాపం పిచ్చెక్కిపోతుంది దానికి. ఇది చేసింది ఎవడో గాని.